అతన్ని జనాలు చూడకపోయినా అతని పేరు మాత్రం అందరికీ తెలుసు. జనాలు విజిలేసి రాజాని చేశారు. వాళ్లే ఒప్పుకున్నాక గులాం నాయ్ నువ్వు నేనేంటి ఒప్పుకునేది? మాలే తెలుగు నేలకు పరిచయం అక్కర్లేని పేరు వంగవీటి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వంగవీటి పేరుకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతల్లో దివంగత వంగవీటి రంగా ఒకరు. ఉభయ గోదావరి జిల్లాలోనూ కృష్ణా జిల్లాలోనూ ఎక్కడికక్కడ వంగవీటి విగ్రహాలు కనిపిస్తుంటాయి. ఆయన మరణించి సుమారు 35 ఏళ్ళు అవుతుంది. 40 ఏళ్ళు మాత్రమే బతికిన 40 తరాలు చెప్పుకునేలా బతికిన ఆయన గురించి ఈ జనరేషన్కి బ్రీఫ్గా చెప్పాలంటే, ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి 3 ఏళ్ళు మాత్రమే పనిచేసిన రాష్ట్ర రాజకీయాల్లో రంగా ప్రభావం సజీవం. కాపులతో పాటు అణగారిన వర్గాలకు అండగా నిలబడిన రంగా అంటే కాపు సామాజిక వర్గానికి ఒక బ్రాండ్. రంగా కేవలం కాపులకే కాకుండా పేద బలహీన వర్గాలకు కూడా అండగా నిలబడటంతో బెజవాడలో రంగా ప్రాబల్యం పెరిగింది. ఆ తర్వాత రంగా కాపునాడు కార్యక్రమం నిర్వహించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పేరు మారుమ్రోగింది. ప్రజల్లో ఆదరణ విపరీతంగా పెరిగింది. మా ఇంటి దీపం నువ్వే, మా వెంట దైవం నువ్వే, ఆనాడు వంగవీటి రంగన్న. మా కంటి రెప్పవు నువ్వే, మా గుండె చప్పుడు నువ్వే, ఏనాడు వంగవీటి రంగన్న. పేదోడి కష్టంలోన, లేనోడి నష్టంలోన, నేనున్నా మీ తోడంటూ గురికావు. అడగాలే బతుకుల్లోన, అడుగంటే మెతుకుల్లోన, రక్షించే అక్షయ పాత్రై దొరికావు. బెజవాడ కనక దుర్గ పులిబిడ్డై ఉద్యమించే అల్లూరి సీతారామరాజే నువ్వు. కాపు సామాజిక వర్గానికి ప్రతినిధిగా అవతరించడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోనూ రంగా ప్రభావం మొదలైంది. ఆ సమయంలోనే ప్రత్యర్థులు రంగాని హత్య చేశారు. ఆయన హత్యతో ఒక శకం ముగిసిన రంగా రగిలించిన చైతన్యం అంతా ఇంత కాదు. రంగాని కాపు సామాజిక వర్గ నేతగా ముద్ర వేసిన ఆయన మాత్రం అన్ని వర్గాలకు తానున్నాననే భరోసా ఇచ్చారు. నా అనుకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళ్తాడనే పేరు తెచ్చుకున్నారు. అధికార పార్టీ ఆగడాలకు నిరసనగా రంగా దీక్ష చేపట్టిన శిబిరానికి తెల్లవారుజాము సమయంలోనే ఒక బస్సు 2 జీబులలో అయ్యప్ప స్వాముల వేషంలో వచ్చిన ప్రత్యర్థులు పొగబాంబులు వేసి రంగాను ఆయన అనుచరులను నరికి చంపారు. ఈ సంఘటనతో బెజవాడ రావణ కాష్టంలా మారింది. అప్పుడు జరిగిన అల్లర్ల వల్ల సుమారు 400 కోట్ల ఆస్తి నష్టం జరిగిందంటేనే ఆ బీభత్సం ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోవచ్చు. రంగా హత్య తర్వాత ఎంతోమంది కాపు నాయకులు వచ్చినా ఆయన స్థాయికి ఎవరు చేరుకోలేకపోయారనేది వాస్తవం. కానీ ఇప్పుడు రంగాన్ని మించిన నాయకుడు ఉద్భవించాడని కాపు సోదరులు బాహాటంగానే ప్రస్తావిస్తున్నారు. ఆయనే పవన్ కళ్యాణ్. మొదలెడదామా? ఆ వ్యక్తి హీరో అయ్యాడా, విలన్ అయ్యాడా? ఏం జరిగిందా ప్రాంతంలో? బయలుదేరాడు. ఇల్లేమో దూరం, వాడికి వెళ్లే దారి గురించి తెలియదు. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం. తీసుకెళ్లే చోటు గురించి కూడా తెలియదు. దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. నేను ఆయన అభిమానిని కాదు, కనీసం కాపును కూడా కాదు, ఒక న్యూట్రల్ ఆడియన్గా చెబుతున్నా. హీ ఈజ్ సెల్ఫ్లెస్, సింప్లిసిటీ, హానెస్టీ, కమిట్మెంట్, సిన్సియారిటీ అండ్ లీడర్షిప్. ఇన్ని క్వాలిటీస్తో ఒక మనిషిని చూడాలంటే అదే పవన్ కళ్యాణ్. సినిమా ఇండస్ట్రీ ఆయన ఒక పెద్ద స్టార్ని చేసింది.
వందల కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇచ్చింది. కానీ అవేమీ ఆయనకు సంతృప్తినివ్వలేదు. సామాన్య ప్రజలకు ఏదో చేయాలనే తపన ఆయన కళ్ళల్లో కనిపిస్తుంటుంది. ఈ రాజకీయ రొచ్చులోకి వచ్చి ఎన్నో అవమానాలకు గురయ్యారు. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదికి వచ్చినట్టు. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. రే సన్నాసి నరసన్నాసి నా కొడాక నాలుగు చీలేస్తా మళ్ళీ. పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిల్లల్ని మార్చడం కాదు. నువ్వు పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా. నీకు నువ్వే ఎమ్మెల్యే కాలేదు, నీ పార్టీలో ఒకడు కూడా లేడు. ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్ లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని 4 ఏళ్ళకు ఒకసారి భార్యను మార్చలేం. రిజల్ట్స్ లో నీకు చూపిస్తా. పిఠాపురంలో నువ్వు ఓడిపోబోతున్నావు. రాసుతో నువ్వు శాసనసభకు వెళ్లే నైతిక అర్హత నీకు లేదు, భవిష్యత్తులో రాదు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎమ్మెల్యే కూడా కాలేవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అయ్యా పీకే, నువ్వు ఏమీ పీకలేవు. అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతో పవన్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేశాక జనసేన పార్టీ స్థాపించి 2014లో టీడీపీ బీజేపీ కూటమికి మద్దతిచ్చి వారి విజయానికి కారణమయ్యారు. ఆ విజయంలో పవన్ ప్రభావం లేదనే విమర్శలు వచ్చాయి. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. పోటీ చేసిన 2 స్థానాల్లో ఓటమి పాలయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? ఓటమి ఎంత పెద్ద మనిషినైనా కృంగదీస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ వెనకడుగు వేయలేదు. ప్రతి నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. సొంత డబ్బు ఖర్చు పెట్టి మరీ పార్టీని నడిపించారు. ఎన్నో అవమానాలు, ఎన్నో అవహేళనలు తట్టుకొని నిలబడ్డారు. పర్సనల్గా అటాక్ చేసిన దృఢమైన మనస్తత్వంతో ముందుకు సాగారు. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంది. చావో రేవో రాజకీయాల్లోనే చావుని ధిక్కరించే వైసీపీ కొండగలరా గాయం చేసే కత్తుల మీదే నడుచుకుంటూ వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడగలరా. వేటగాళ్ళనే వేటాడే మహా వేటగాడు. అరే గుర్తుపెట్టుకుంటారా వైసీపీ కొండలరా, ఈ రోజు నుంచి నేను రెడీ రా మీతో. వీరుడొచ్చాడు వీరుడొచ్చాడు వీరాధి వీరుడొచ్చాడు. ఆర్యుడా సూర్యుడా కదలరా, ధైర్యమే సైన్యమై ఎదగరా. వస్తాడని తెలుసా, గ్యారెంటీగా వస్తాడని తెలుసా. ఆంజనేయుడికి తన బలమేంటో అతనికి తెలియదనే నానుడుంది. కానీ పవన్ బలమేంటో ఇప్పుడు ప్రపంచం మొత్తం చూసింది. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే పవన్ అంటే గాలి కాదు, అతనొక తుఫాన్ అన్నారంటే పవన్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన పార్టీ మరొకటి లేదు. జగన్ లాంటి అత్యంత బలమైన నాయకుడిని ఎదుర్కొని కూటమి విజయంలో కీలక పాత్ర పోషించాడు పవన్ కళ్యాణ్. ఆ రోజు కార్చి చంటుకుంది. అతని రాక పట్ల వెళ్ళు విధి కూడా కంపించింది. అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం. అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం. ఆగ్రహ దీక్షా పర్వం అహో ఆరంభం. Why the focus is so significant? It's the Janasena that won 21 seats in Andhra Assembly elections, scripting a political blockbuster. And the hero of NDA's victory in Andhra Pradesh, many are saying, is in fact Pawan Kalyan. अरे जो यहाँ दिखता है नहीं पवन, ये पवन नहीं आंधी है.
ప్రజా చైతన్యాన్ని రగిలించడంలో వంగవీటి మోహన రంగాను మించిపోయారు పవన్ కళ్యాణ్. అన్నగారిన ప్రజల తరపు నిలబడే పోరాట స్ఫూర్తి, ఎదుటి వారి కష్టం కళ్ళకు కనిపించినా చెవులకు వినిపించినా వెంటనే రియాక్ట్ అయ్యే తత్వం రంగా మరియు పవన్ ఇద్దరిలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎన్నికలలో డబ్బు మద్యం ప్రభావం చూపించకూడదని కోరుకోవడంలో పవన్ కళ్యాణ్ నైతిక నిబద్ధత కనిపిస్తుంది. ఎంతో విలాసవంతమైన జీవితం గడిపే అవకాశం ఉన్నా అత్యంత సాధారణమైన జీవితాన్ని గడపటం పవన్ను ప్రజలకు దగ్గర చేసింది. ఎదుటి వారి కష్టాన్ని తన కష్టంగా భావించే మానవతా దృక్పథం ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. అణువణువున నిస్వార్థం, నైతిక విలువలు కలిగిన ఇలాంటి నాయకుడిని మరొకరిని చూడలేం. ఈ 10 ఏళ్ల కాలంలో కనిపించిన ఈ లక్షణాలన్నీ ఆయన్ని కాపుల్లో దేవుడిని చేసింది. కేవలం కాపులకే కాదు, ఇతర సామాజిక వర్గాలకు కూడా ఆయన్ని దగ్గర చేసింది అంటంలో సందేహమే లేదు. తుడిదల పవన్ కళ్యాణ్ అనే నేను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇన్నాళ్లకు రంగా లాంటి నాయకుడు దొరికాడు. కాదు, అంతకు మించిన నాయకుడు వచ్చాడని కాపు సామాజిక వర్గం కసితీర ఓట్లేసి పవన్కు సముచిత స్థానం కల్పించారు. సైనింగ్ ఆఫ్, శేఖర్ సిహెచ్.